ఇక్కడ ఎట్లుందంటే ఫేమస్ పోతరాలకు ఒక లెక్క ఉంటుంది, నార్మల్ పర్సన్స్కి వేరే లెక్క ఉంటుంది. ప్రాపర్ ఒక పోతరా ఇప్పుడు పల్లరమ్మ ఇప్పుడు ఒక బ్యాండ్ వాళ్ళకి అటు పైసలు ఇస్తే కనుక బ్యాండ్ పంపించాడు మేడం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ ఫుల్ పేమెంట్ చేస్తేనే నీకు బ్యాండ్ పంపిస్తాడు. మరి అట్లా మాకు కూడా మేము కూడా అట్లనే మేము పైసలు ఇస్తేనే వస్తామంటే ఎట్లుంటుంది మేడం? అసలు ఏమంటారు కంపల్సరీ ఇవ్వాల్సిందే. కానీ ఫస్ట్ మాకే అక్కడ బ్యాండ్ లేకపోయినా సరే మేము కాళ్ళ గదలతోనన్నా ఆడుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బ్యాండ్ వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత పైసలు అయితే ఇస్తున్నావు. వాళ్ళు పైసలు ఇస్తేనే వస్తా అంటే నువ్వు తీసుకో, ఇచ్చినాకనే తీసుకోవచ్చున్నావు. వాళ్ళు డిమాండ్ చేస్తలేం కదా. సో ముందు ఎట్లా మీరు అడ్వాన్స్ అట్లా తీసుకొని అయిపోయినాక మొత్తం అడ్వాన్స్ తీసుకుంటాం. మేము ముందే చెప్తాం, అన్న ప్రోగ్రామ్ కాడ రాగానే మాకు డబ్బులు ఇచ్చేసేయాలా అంటాం. అంటే సరే అన్న నువ్వు అయితే స్టార్ట్ చేయంటారు. మేకప్ అయిపోగానే అన్న నువ్వు బయటకు వెళ్తావు అప్పుడు వరకు ఇస్తా అంటారు. సరే ఇంతగానం చేసుకున్నాం అయిపోయినాక తీసుకుంటాం అంటే అయిపోయినాక తీసుకుంటే ఏమైతే తీసుకుందాం అనేసరికి ఎవరైతే మనతో మాట్లాడిన ఆ పర్సన్ ఉన్నాడు మధ్యలో. చాలా లాస్ అయినా మేడం. మన తెలంగాణలో అయితే ఇక లాస్ అయ్యే, ఆంధ్రాలో అయితే చాలా లాస్ అయినా నేను. ఒక 50,000-60,000 మాట్లాడుకుంటాం కదా, ఒక 2-3 టైమ్స్ పోయినప్పుడు నమ్మకంతో కొడతారు. మళ్ళీ థర్డ్ టైం ఇక కొడతారులే అని వచ్చేసాం కదా, ఫోన్ లేపారు. మళ్ళీ ఆంధ్రాలో ఒక 2-3 ప్రోగ్రామ్స్ అట్లనే.